నెల్లూరు జిల్లా కనిగిరి రిజర్వాయర్ నుండి సాగునీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. బ్రిటిష్ కాలం నాటి ఈ రిజర్వాయర్ ద్వారా కొవ్వూరు, కావలి అలాగే అల్లూరు మండలాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు సుభిక్షంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం 48 కోట్లతో రిజర్వాయర్ ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా ఇప్పటికే పూడికతీత పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సాగు భూమికి మరియు రెండో విడత పంటకి నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఈస్టర్న్ ఛానల్ నుంచి నీరు విడుదల చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో మీకు అందరికీ తెలుసు, కొవ్వూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ఈ కనిగిరి రిజర్వాయర్ 130 ఏళ్ల చరిత్ర కలిగిన రిజర్వాయర్ ఇది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ రిజర్వాయర్ ని పెన్నా డెల్టా వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ ద్వారా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలకు మరియు సంగం, కావలి, దగదర్తి వంటి మండలాలకు కూడా సాగునీరు అందిస్తున్నాం మనం. ఇది ఇప్పటి వరకు ఈ రిజర్వాయర్కి సంబంధించి ఈస్టర్న్ ఛానల్, సదరన్ ఛానల్, న్యూ వవేరు ఛానల్, ఎలమంచిపాడు ఛానల్, పైడేర్ ఛానల్ అనే 5 ప్రధాన కాలువలు ఉండగా వాటిలో 4 ప్రధాన కాలువలు కొవ్వూరు నియోజకవర్గ రైతులకు సాగునీరు అందిస్తూ ఉంటాయని మీకు అందరికీ తెలుసు. ఇందులో సదరన్ ఛానల్ 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో కొవ్వూరు నియోజకవర్గంలో 38,000 ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. ఈస్టర్న్ ఛానల్ 30 కిలోమీటర్ల విస్తీర్ణంతో అత్యధికంగా కొవ్వూరు నియోజకవర్గంలోని కొడవలూరు మరియు విడవలూరు మండలాలకి సముద్ర తీర రామతీర్థం పంచాయతీ వరకు 62,000 ఎకరాలకి సాగునీరు అందిస్తుందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం.